గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మరొకసారి ప్రభు మనకిస్తున్నటువంటి శ్రేష్టమైన ఈ అవకాశం బట్టి ప్రభుకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి గత 2 వారాలుగా మనము 2 ప్రాముఖ్యమైనటువంటి అంశాలని మనం ధ్యానించుకున్నాం. అందులో ఒకటి శిష్యత్వాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నాం ఒక 3 దినాలు. ఆ తదుపరి మరుసటి వారంలో మనము ఒక 3 రోజులు పరిశుద్ధాత్మని గురించినటువంటి ధ్యానాలు మనం కలిగి ఉంటుంది. అయితే ఈ రోజున ప్రత్యేకంగా బైబిల్లోని ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని మీ ముందుకి తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను దేవుని బిడ్డలారా. మరి బైబిల్లో చాలామంది వ్యక్తులు మరి దేవుని కొరకు పనిచేసిన వారు, నమ్మకంగా ప్రభు కోసం నిలబడిన వారు ఉన్నారు. అయితే అందరూ కూడాను మరి ఫ్రంట్ స్టేజ్కి రాలేదు. వారు బ్యాక్ స్టేజ్లో ఉండి ప్రభు కోసం గొప్ప కార్యాలు చేశారు. మరి ఎంతసేపు ముందుండి అందరికి కనపడి గొప్ప కార్యాలు చేసేవారే దేవుని సేవకులు అనుకోవడం, దేవుని బిడ్డలు అనుకోవడం అది తప్పు. ఎందుకంటే బైబిల్లో అలాంటి క్యారెక్టర్స్ చాలామంది ఉన్నారు. ఏది స్టేజ్ వెనకాల ఉండి పనిచేసేటువంటి క్యారెక్టర్స్ బైబిల్లో చాలామంది ఉన్నారు. మరి అలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిని ఈ రోజున మనం ధ్యానం చేసుకుంటే బాగుంటుందని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే బైబిల్ మొత్తంలో ఆయన గురించినటువంటి ప్రస్తావన ఒక 2 వచనాల్లో చేయబడింది దేవుని బిడ్డలారా. కనుక ఆ 2 వచనాల్లో ఉన్నటువంటి విషయము చాలా గొప్ప విషయంగా మనం గుర్తించడం జరుగుతూ ఉంది. మరి ఆయన ఒక గొప్ప ప్రార్థన దేవుని సన్నిధిలో చేసిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రార్థన మరి ప్రపంచమంతట్లో కూడాను ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రార్థనగా మార్పు చెందినటువంటిదిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఆయన చేసిన ప్రార్థన ఏమిటి, అది మనం చూద్దాం. బైబిల్స్ ఉన్నవారు మరి దినవృత్తాంతములు మొదటి గ్రంథాన్ని దయచేసి తీయండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 4వ అధ్యాయం. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 4 వర్సెస్ 9 and 10. 9-10 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతున్నాను, గమనించండి. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. దేవుని బిడ్డలారా, కేవలం ఈ 2 వచనాల్లోనే ఎబ్బేజు గురించినటువంటి ప్రస్తావన మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రస్తావన లేకపోతే ఆయన జీవితం, ఆయన చేసిన ప్రార్థన గురించి మనం ఆలోచించడానికి ముందుగా ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. సర్వసాధారణంగా ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే కొంతమందిని వారు వేసుకున్నటువంటి వస్త్రాలను బట్టి కానీ, వారు ఉన్నటువంటి స్థితిని బట్టి కానీ, లేకపోతే వారికున్న శరీర రంగును బట్టి కానీ మనం ఒక ముద్ర వేస్తాం వారి మీద. వీరు ఇలాంటి వారు, వారు అలాంటి వారు, ఈ వ్యక్తి ఇలాంటి వాడు, ఆ వ్యక్తి అలాంటి వాడు అని ఒక ముద్ర వేసేస్తాం. ఆ ముద్ర కొన్నిసార్లు జీవితకాలం అంతా అలాగే మిగిలిపోద్ది ఆ వ్యక్తుల పైన. అలాగనే జీవితం పైన ఒక ముద్ర వేయించబడినటువంటి వ్యక్తి ఈ రోజున మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి ఎబ్బేజు. మరి ఎబ్బేజుకి పడినటువంటి ముద్ర ఏమిటి, అసలు ఈ ముద్ర ఎవరు వేశారు అని అంటే వెరీ సింపుల్గా మనం ఆలోచన చేస్తే అక్కడ బైబిల్లో రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఆయన తల్లి, ఎబ్బేజు యొక్క తల్లి చెప్తున్న మాట ఏంటంటే, నేను వేదన పడి కంటిని గనుక ఇతనికి ఎబ్బేజు అని పేరు పెట్టడం జరిగింది. చూసారా దేవుని బిడ్డలారా? అంటే అర్థం ఏంటి అంటే, ఇతను వేదన కాలంలో, కష్టకాలంలో, దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో అతడు తన తల్లిదండ్రులకు జన్మించినటువంటి వాడు. తల్లి చెప్తున్న మాట ఏంటంటే, నేను వేదన పడి కన్నాను ఇతన్ని అని చెప్తాడు. అందుకని ఇతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు అంటే అర్థం ఏంటంటే వేదన. ఇంకో మాటలో చెప్పాలంటే వేదన పుత్రుడు అనే మాట అనమాట.
అంటే పెయిన్ అనే మాట, ఇంగ్లీష్లో వేదన అనే మాటకి పెయిన్ అనే మాట ఉపయోగించారు. కనుక జాబెజ్ అనే మాట ఇంగ్లీష్లో ఉంది, దాని అర్థం ఏంటంటే పెయిన్ అని అర్థం అనమాట. కనుక వేదన పుత్రుడు అనే మాట మీరు ఒకసారి ఆలోచించేయండి. ఒక యవనస్తుడు ఆయన బజార్లోకి వెళ్తున్నప్పుడు తను చూసిన వాళ్ళంతా కూడా మిస్టర్ పెయిన్ లేకపోతే వేదన పుత్రుడా అని పిలుస్తూ ఉంటే అది అతనికి ఎంత బాధాకరంగా ఉంటుందో మీరు ఆలోచించేయండి దేవుని బిడ్డ. బట్ అలాంటి ముద్ర వేయబడిన తర్వాత కూడాను అతడు ఎంతో మరి దేవుని సన్నిధిలో మరి ఒక గొప్ప విశ్వాసిగా, మరి గొప్ప ప్రార్థనా పరుడుగా అతడు ఎదిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డ. అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ మీకు చెప్పాల్సినటువంటి మాట ఉంది. ఇప్పుడు ఇతని గురించి మనం మాట్లాడుకోవటానికంటే ముందుగా ఒక చక్కని మాట ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 9వ వచనంలో, ఇది మొదటి దిన వృత్తాంతములు 4వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను, గమనించండి. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండెను. వాట్ ఎ టెస్ట్ మనీ, ఎంత మంచి సాక్ష్యం ఇది దేవుని బిడ్డ. ఎబ్బేజు అట తన సహోదరులందరికంటే అది ఎంతో ఘనత పొందినటువంటి వాడు అనే మాట రాస్తుంది. అంటే హీ వాజ్ ఎ వెరీ ఆనర్డ్ పర్సన్. అతడు ఎంతో మంచి పేరు కలిగినటువంటి వాడు, సమాజంలో గౌరవం కలిగినటువంటి వాడు అనే మాట మనం చూస్తాం. అంటే ఇక్కడ సహోదరులందరికంటే ఘనము పొందినవాడంటే ఘనం ఎక్కడ? సమాజంలో అన్నమాట. కనుక అందరి సహోదరుల కన్నా తనను చూసినప్పుడట సమాజము ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా తనను చూడటం జరిగిందనమాట. కనుక దెర్ వాస్ అ వెరీ గుడ్ క్యారెక్టర్ అబౌట్ జాబెజ్. మనం ఆలోచన చేస్తే ఈ ఎబ్బేజుని గురించి ఆలోచన చేసినప్పుడు ఒక మంచి శీలం, ఒక మంచి బుద్ధి, ఒక మంచి జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తిగా మనం ఇతన్ని చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డ. అంటే ఇక్కడ ఒక మాట, ఈ 2 వచనాల్లో ఉన్నటువంటిదల్లా ఏమిటనంటే ఎబ్బేజు చేసిన ప్రార్థన బేసిక్. అంటే ఎందుకు ఈ మాట నేను ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నానంటే మన యొక్క శీలము మన ప్రార్థన పైన ఎంతో ప్రభావాన్ని కలగజేస్తున్నమాట మీకు జ్ఞాపకం చేస్తాను. మన యొక్క ప్రవర్తన, మన బుద్ధి, మన జీవితం అంతా కూడా మన ప్రార్థన పైన ఎంతో ప్రభావాన్ని కలగజేస్తానన్నమాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. అవర్ క్యారెక్టర్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ఆ ప్రేయర్ లైఫ్ డెఫినెట్లీ. కనుక అది గుర్తుపెట్టుకోవాలి. నేను ఎట్లా పడితే అట్లా జీవిస్తాను, మరి అట్ ద సేమ్ టైం నేను ప్రార్థన పరుడుగా ఉండగలనంటే ఇట్స్ ఇంపాసిబుల్. అది కానే కాదు దేవుని బిడ్డలారా. కనుక దేవుడు కూడా ఆశిస్తుంది ఏంటంటే మొట్టమొదటిగా మన జీవితం సరిగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆ జీవితం సరిగా పెట్టుకొని అప్పుడు దేవునితో ఒక చక్కని సంబంధాన్ని మనం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. ప్రార్థన ద్వారా కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. కనుక దిస్ ఇస్ అ వెరీ గుడ్ నోట్ అనమాట ఇక్కడ మనం ఆలోచన చేస్తుంది. అంటే ఇప్పుడు ఎబ్బేజుకున్నటువంటి ఒక గొప్ప సాక్ష్యం సమాజంలో ఏంటంటే అతడు దైవభక్తి కలిగినటువంటి ఒక వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తున్నాం. అతడు ఒక గౌరవాన్ని కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. అతడు ఘనత పొందిన వ్యక్తిగా చూస్తున్నాం. మంచి పేరు, మంచి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తిగా టు బిగిన్ విత్ ప్రారంభంలోనే ఎబ్బేజును గురించినటువంటి విషయాలు మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే మనకు ఒక ముద్ర వేయబడితే సమాజం ద్వారా మనుషులు మన మీద ఏదైనా ఒక చెడు ముద్ర వేస్తే అది జీవితకాలం అంతా అలాగే ఆ ముద్ర ఉండిపోద్ది, దాని యొక్క ప్రభావం ఉండిపోద్ది అని మనం అనుకుంటూ ఉంటాం దేవుని బిడ్డ. కానీ అది ఎప్పటికీ అలా కాదండి, గుర్తుపెట్టుకోవాలి. మనుషులు మన మీద వేసేటువంటి ముద్ర మన గమ్యాన్ని ఎప్పుడు కూడా సూచించదు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే అర్థం ఏంటంటే ఆ ముద్ర ఎప్పటికీ అలాగే నిలిచిపోవాల్సిన అవసరం లేదు. నా మీద ఈ ముద్ర పడింది గనక, సమాజం నన్ను ఇలాగ మాట్లాడుకుంటున్నారు కనుక నా గురించి నేను ఇలాగే ఉండాలి కాబోలు అనాల్సినటువంటి అవసరం లేదు దేవుని బిడ్డల. డెఫినెట్గా మన జీవితం మార్పు చెందడానికి అవకాశం ఉంది. అయితే ఎవరు ఏ ముద్ర మన మీద వేసినా మన గమ్యం దేన్ని బట్టి మన గమ్యం నిర్ధారించబడుతుంది అంటే దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని బట్టి, ఆమేన్. మనం ఆయనతో కలిగి ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి, మనం ఆయనకి చేసుకున్నటువంటి సమర్పణని బట్టి మన జీవితం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. జీవిత గమ్యం, జీవిత భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ప్రజలు ఎలాంటి ముద్ర వేసినా, సమాజం మనల్ని ఎలాగ చూసినా కూడా అదంతా కూడా తారుమారు చేయగలిగినటువంటి ఆ యొక్క స్థితి అది మనలోనే ఉందన్నమాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది ఏమైనప్పటికీ కూడా దాని చేత నేను ప్రభావితం చెందకుండా, అది నన్ను అధిగమించకుండా, ఆ యొక్క ప్రభావం నన్ను అధిగమించకుండా నేనే పరిస్థితుల కన్నా ఉన్నతంగా జీవించి ప్రభుత్వ ఒక సంబంధం కలిగి ఉండి నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా నేను మార్చుకోవడానికి ఒక ఛాన్స్ ఉన్నదని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్న దేవుని బిడ్డలారా. ఎంత చక్కని ఆలోచన, అది గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. కనుక ఎబ్బేసు
తన మీద ఒక తల్లి ఒకవేళ అలాగ ఆలోచించి నేను వేదన పడి ఇతన్ని కన్నాను గనుక ఇతనికి వేదన పుత్రుడు అని పేరు పెడుతున్నానని చెప్పినా జీవితకాలం అంతా కూడా ఎబ్బేజు వేదనతోనే జీవించాల్సినటువంటి పని లేదని గ్రహించినాడు దేవుని బిడ్డలారా. దట్ వాస్ వెరీ గుడ్. అంటే తన పరిస్థితులు ఏవి కూడా తన మీద ప్రభావితం కలగకుండా చూసుకున్నాడు అనమాట. దేవుడే తన జీవితాన్ని ఏలువాడు, దేవుడే తన జీవితాన్ని నడిపించేవాడు అన్నటువంటి ఒక గొప్ప విశ్వాసాన్ని కలిగి అతడు ముందుకు సాగినటువంటి వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఈ రోజున నేను ఎవరితో మాట్లాడుతున్నానో నాకు తెలియదు, కానీ ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. నువ్వు దేని చేత నువ్వు ప్రభావితం చెందుతున్నావు అని అడుగుతున్నాను. నీ పరిస్థితి ఎలాగున్నదని నేను అడుగుతున్నాను ఈ రోజున. ఒకవేళ ప్రతికూలమైన పరిస్థితులను కలిగి ఉండి ఏదో దుఃఖకరమైన, ఏదో నిరాశకు చెందినటువంటి, నిరీక్షణ లేనటువంటి పరిస్థితులను కలిగి ఉన్నట్లయితే, ఈ పరిస్థితులు అలాగే నీ జీవితంలో కొనసాగాలని నువ్వు అనుకుంటున్నట్లయితే అది సత్యం కాదని మీకు జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు నీ పరిస్థితిని మార్చగలిగినటువంటి దేవుడు అని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఎప్పుడైతే మీరు దేవునికి సంపూర్తిగా మీ జీవితాన్ని సమర్పించుకుంటాడో అప్పుడు మీ జీవితాన్ని ఆయన ఎంతో ఆశీర్వాదకరంగా మార్చగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి దేవుడని నేను మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని పట్ల. ఇప్పుడు మళ్ళీ ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేద్దాం. ఎబ్బేసు చేసినటువంటి ప్రార్థన, ఆ ప్రార్థన లోపలికి మనం వెళ్ళడానికంటే ముందుగా ఓ చక్కని మాట ఎబ్బేసుతో ఇక్కడ పలికిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏ మాట పలికాడో చూడండి దేవుని బిడ్డలారా. 10వ వచనం చదువుతున్నాను, గమనించండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 4 and verse 10. ఒక చక్కని మాట. ఎబ్బేసు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి అని ఉంది. దట్స్ అ వెరీ గుడ్ పాయింట్ టు బిగిన్ విత్. ఇక్కడ ఈ ప్రార్థన కంటే ముందుగా ఒక విషయాన్ని మనం ఎబ్బేసు జీవితం ద్వారా నేర్చుకుంటున్నాం. అదేంటంటే ఇక్కడట ఎబ్బేసు ఏం చేశాడంటే ఇక్కడ దేవుని ఆశ్రయిస్తున్నట్టుగా మనకు కనపడతాం. ఇశ్రాయేలీల దేవునికి అతడు మొరపెట్టెను అని ఉందన్నమాట. దేవుని గురించి మొరపెట్టెను అంటే అర్థం ఏంటంటే హీ క్రైడ్ అన్ టు గాడ్, హీ క్రైడ్ అన్ టు గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇజ్రాయెల్ దేవునికి అతడు మొరపెట్టాడు అనే మాట మనం చూస్తున్నాం. అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ మనకి ఏం నేర్పిస్తుంది ఇది అని అంటే, తన పరిస్థితులు ఎలాగున్నా సరే దేవుని బిడ్డలారా, అవి ప్రతికూలంగా, భయంకరంగా, వేదనకరంగా, దుఃఖకరంగా, కష్టకరంగా తన పరిస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా ఇక్కడ ఎబ్బేసు చేసినటువంటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మొట్టమొదటిగా తన దృష్టి అంతా కూడా దేవుని మీద ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. ఆమేన్. అది ఎంత మంచి మాట అండి. కనుక తన పరిస్థితిని చూడలేదు ఎప్పుడు కూడా. హీ వాస్ నాట్ లుకింగ్ అట్ హిస్ సర్కమ్స్టాన్సెస్. మీకు ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలి. నీవు ఎప్పుడైతే ప్రతికూలమైన పరిస్థితి గుండా వెళ్తూ ఉంటావో, కష్టతరమైన పరిస్థితులు గుండా, శ్రమతో కూడిన పరిస్థితులు గుండా నువ్వు వెళ్తూ ఉంటావో దేవుని బిడ్డ, ఆ పరిస్థితుల్ని పదే పదే చూస్తూ ఉండగా ఏమైపోతుందంటే నువ్వు నిరాశ చెందడానికి అవకాశం ఉంది, నువ్వు నీరు గారిపోవడానికి అవకాశం ఉంది, నువ్వు కృంగిపోవడానికి అవకాశం ఉంది, నువ్వు దేవునికి దూరం అవ్వడానికి అవకాశం ఉంది. గుర్తుపెట్టుకో. కనుక డోంట్ ఎవర్ లుక్ అట్ యువర్ సర్కమ్స్టాన్సెస్. నీకున్నటువంటి పరిస్థితులను ఎప్పుడు కూడా నువ్వు చూడబాక, పరిస్థితుల పైన అధికారం కలిగినటువంటి ప్రభు వైపుకి నువ్వు చూడాలని నేను ఆశపడుతున్నాను. ఆమె ప్రభు వైపుకి చూడండి, మీరు ఆయన వైపు మీ దృష్టి ఉంచండి. అది వెరీ ఇంపార్టెంట్ థింగ్. అప్పుడు అన్ని కూడా పరిస్థితుల్ని ఆయన చక్కపరచడానికి ఇష్టపడతాడనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఇక్కడ ఓ చక్కని ఆలోచనతో ఇక్కడ ఎబ్బేసు ప్రారంభిస్తున్నాడు తన ప్రార్థన. ఎక్కడ చూస్తున్నాడంట? ఎబ్బేసు దేవుని వైపుకి రని చూస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే తన ఆధారమంతా దేవుడే. హిస్ డిపెండెన్స్ వాస్ గాడ్, నాట్ పీపుల్. ప్రజల మీద ఎప్పుడు తన ఆధారపడలేదండి. పరిస్థితుల పైన, తన జ్ఞానం పైన, తన తెలివితేటల పైన, తనకున్న బలగం పైన, తన ఆస్తిపాస్తుల పైన ఎప్పుడు కూడా ఎబ్బేసు ఆధారపడలేదు దేవుని బిడ్డలా. ఎబ్బేసు ఆధారపడింది ఎవరి మీద అంటే తను ప్రేమిస్తున్నటువంటి, తను నిర్మించినటువంటి, తను సృష్టించినటువంటి, తను రక్షించినటువంటి ఆ దేవుని వైపు నాకు చూస్తున్నాడు దేవుని బిడ్డ. ఈ రోజున నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఈ రోజున నీ దృష్టి ఎవరి మీద ఉంది, దేని మీద ఉందని అడుగుతున్నాను నేను. నీ పరిస్థితుల మీద ఉందా, మనుషుల మీద ఉందా, అధికారుల మీద, నాయకుల మీద, రాజకీయ నాయకుల మీద నీ దృష్టి పెడుతున్నావా? నీ డబ్బు పైన నీ దృష్టి పెడుతున్నావా? లేకపోతే నిన్ను సృష్టించి నీ కోసం ప్రాణం పెట్టినటువంటి ఆ యేసు పైన నీ దృష్టి ఉంచగలుగుతున్నావా అని అడుగుతున్నాను దేవుని బిడ్డ. This is a very important question to first of all we need to understand. తర్వాత దేవుని బిడ్డలారా,
ఎందుకు ఇక్కడ ఇశ్రాయేలీయుల దేవుని వైపునకు ఎబ్బేజు చూశాడంటే, ఈ దేవుణ్ణి మరొక గొప్ప రీతిలో ఇక్కడ ఎబ్బేజు నమ్మినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడే నేను మీకు చెప్పినట్టుగా ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ప్రతికూలమైన పరిస్థితుల్ని ఆయన ఆశీర్వాదకరంగా మార్చగలిగినటువంటి దేవుడు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. అలాగే చీకటితో కూడిన పరిస్థితుల్ని వెలుగుగా మార్చగలిగినటువంటి దేవుడు, నిరీక్షణ లేని పరిస్థితుల్ని నిరీక్షణతో కూడినటువంటి పరిస్థితులుగా మార్చగలిగినటువంటి దేవుడు, ఓటమి చెందినటువంటి జీవితాన్ని ఆయన విజయవంతమైనటువంటి జీవితంగా మార్చగలిగినటువంటి దేవుడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇట్టి దేవుడు ఈ రోజున మనకున్నాడు దేవుని బిడ్డలారా. కనుక ఆ దేవుని వైపునకు మన దృష్టిని మనం మరలించవలసినటువంటి వారమై ఉంటున్నామని జ్ఞాపకం చేసుకుంటాం. ఇంత చక్కని మరి ఆలోచనతో ఎబ్బేజు ప్రారంభం చేస్తూ ఒక 4 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు తాను చేసిన ప్రార్థనలో అక్కడ ఆయన మెన్షన్ చేసినట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. 4 విషయాలు. ఏమిటి ఆ 4 విషయాలు? మనం ఇప్పుడు ఆ 4 విషయాలు ఏంటో చూద్దాం. మళ్ళీ ఒకసారి మీరు ఫస్ట్ క్రానికల్స్, మొదటి దిన వృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనాన్ని మళ్ళీ చూద్దాం. తాను చేసిన ప్రార్థనలో 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తాను అక్కడ మెన్షన్ చేసినట్టుగా ప్రార్థనలో మనం గమనిస్తున్నాం. ఏంటో అవి చూద్దాం. మొట్టమొదటిది, ఎబ్బేసు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి అని అన్నాడు. మొదటి మాట. ఈ మొదటి మాట మీరు గమనించండి. ఇక్కడ ఎబ్బేసు ఒక ఉన్నతమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు. అదేంటంటే, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించాలి అని అంటున్నాడు. మొట్టమొదటిగా యూ హ్యావ్ టు బ్లెస్ మీ అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి దేవుని బిడ్డలారా? అంటే ఎబ్బేసు ఏమి నమ్మినాడంటే, ఒకవేళ ఈ లోకములో ఈ జీవితంలో ఆశీర్వాదం అంటూ ఉంటే అది దేవుని నుండి రావాల్సిందే కానీ మరి ఎక్కడి నుంచో రాదు అన్న మాట నమ్మాడు అనమాట. కనుక నీవే ఆశీర్వాదానికి కారణం దేవా అంటున్నాడు అనమాట. కనుక నన్ను ఆశీర్వదించువాడు నీవే. యు ఆర్ ద ఓన్లీ వన్ హూ కెన్ బ్లెస్ మీ. నువ్వు ఒక్కడివే నన్ను ఆశీర్వదించడానికి ఆ సమర్థత తగినటువంటి దేవుడని నేను నమ్ముతున్నానని చెప్తున్నాడు అనమాట. దేవుని బిడ్డలారా, అది ఎంత సత్యం అంటే, ఈ రోజున నువ్వు ఆశీర్వాదం కొరకు అనేకమైనటువంటి విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నదేమో. లోక సంబంధమైన ఆశీర్వాదం ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ ఆశీర్వాదం. అది శాశ్వత కాలం ఉండే ఆశీర్వాదం కాదండి దేవుని బిడ్డలారా. కానీ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం అది ఎప్పటికీ శాశ్వత కాలంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, దావీదు ఒక చక్కని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన 2వ సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనంలో మనం చూసినట్లయితే, దేవా నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును అని మాట్లాడుతున్నాడు. ఎంత చక్కని మాట అది. అంటే నీ ఆశీర్వాదం నా కుటుంబంలో ఉంటే నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడుతుందని ఇక్కడ దావీదు మాట్లాడుతున్నట్టుగా ఉంది. దేవుని బిడ్డలారా, మన కుటుంబ జీవితంలో ఆశీర్వాదం కావాలంటే దేవుని సన్నిధి మనకు ఉండాలని జ్ఞాపకం చేసుకోవాలి. అది దేవుడు ఆశీర్వదిస్తే మన కుటుంబాలు అవి నిత్యముగా ఆశీర్వదించబడతాయని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట దేవుని బిడ్డలారా. మన బిడ్డల జీవితంలో ఆశీర్వాదం అది దేవుని వల్ల రావాల్సిందే. మన యొక్క ఉద్యోగంలో ఆశీర్వాదం అది దేవుని వల్ల రావాల్సిందే. మన వ్యాపారంలో ఆశీర్వాదం అది దేవుని వల్ల రావాల్సిందే. దేవుని బిడ్డలారా, మన కుటుంబ జీవితం అంతా కూడా అది దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి జీవితంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక అట్టి గొప్ప ప్రార్థన ఇక్కడ మరి ఎబ్బేజు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. అయితే చాలా విచారకరంగా ఈ దినాల్లో మనం చూస్తున్నటువంటి ఒక తప్పుడు బోధ దేవుని బిడ్డలారా. ఆ తప్పుడు బోధ ఏమిటనంటే, ఈ దినాల్లో గమనించండి, తప్పుడు బోధ అదేమిటనంటే, చాలామంది అబద్ధ బోధకులు ఏమంటున్నారంటే, మరి మనము దేవుడు మన దగ్గర కానుకలు తీసుకొని ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడిగా ఉంటున్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఎలాగంటే, నేను కూడా చాలాసార్లు టీవీలో బోధకులు ఇలాగ చెప్పడం విన్నాను. నేను ఇదిగో పలానా సహోదరి మరి దేవునికి 5,000 రూపాయలు కానుక ఇవ్వడం ద్వారా ఆ సహోదరికి దేవుడు ఒక మంచి సంబంధాన్ని చూపించాడు అని మాట్లాడుతున్నారు. పలానా సహోదరుడు దేవునికి 10,000 కానుక ఇవ్వడం ద్వారా అతని దేవుడు స్వస్థపరిచాడు అని మాట్లాడతారు. పలానా సహోదరి మరి దేవునికి 10,000 కానుక ఇవ్వడం ద్వారా ఆమెకు ఒక మంచి ఉద్యోగాన్ని దేవుడు ఇచ్చాడు అని మాట్లాడుతున్నారు. ఇలాంటి బోధ ఎంత విచారకరమైనటువంటి బోధ దేవుని బిడ్డలారా. దేవుడు ఎప్పుడు కూడాను మరి ఆయన డబ్బు తీసుకొని మనల్ని ఆశీర్వదించే దేవుడు కాదని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలారా. కనుక దేవుడు ఇది చాలా తప్పుడు బోధ ఒకటి మనకి ప్రకటింపబడుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం. దయచేసి అలాంటి బోధలకి మీరు లొంగిపోకుండా
ప్రభు అందరినీ సమానంగా ప్రేమించి అందరినీ సమానంగా ఆశీర్వదించేటువంటి దేవుడని మీరు తెలుసుకోవాలని నేను ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తాను. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే వారి జీవితాలను ప్రభుకు సమర్పించుకుంటారో అట్టి వారిని సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలారా. కనుక ఎబ్బేజు చేసినటువంటి ఆ మొట్టమొదటి మాట ప్రార్థనలో ఏమిటంటే, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించాలి అనే మాట జ్ఞాపకం చేస్తుంది. రెండోది, ఇంకొక చక్కని మాట ఇక్కడ ఎబ్బేసు తన ప్రార్థనలో పలికినటువంటి మాట మనం గుర్తు చేసుకుంటున్నాం దేవుని బిడ్డలారా. అదేమిటంటే, నా సరిహద్దులను, ఇక్కడ గమనించండి, నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి అని అంటున్నాడు దేవుని బిడ్డలారా. ఇక్కడ ఒక చక్కని మాట, సరిహద్దులు విశాలపరచుట. ఒకవేళ ఇక్కడ భౌతికమైనటువంటి విషయాన్ని ఇక్కడ ఎబ్బేసు మాట్లాడుతూ ఉండొచ్చేమో కానీ దేవుని బిడ్డలారా, దీంట్లో మనం ఇంకోటి ఆలోచన చేయాల్సినటువంటిది ఏంటంటే, దేవుని సన్నిధిలో ఈరోజు మనం చేయాల్సినటువంటి ప్రార్థన ఏమిటంటే, మన ఆధ్యాత్మికమైనటువంటి సరిహద్దుల్ని మనం విశాలపరచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మికమైనటువంటి సరిహద్దుల్ని మనం విశాలపరచుకోవాలి దేవుని బిడ్డలారా. కనుక అలాంటి ప్రార్థన మనకు కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవా, నీ సన్నిధిలో నేను ఇంకా రాను నేను ఇంకా విస్తరించడానికి ఇష్టపడుతున్నాను ఆధ్యాత్మికంగా. నేను ఒకవేళ ఇంతకు ముందు ఒక ప్రక్క గ్రామానికే వెళ్ళి సువార్తను ప్రకటించేవాడినేమో, ఇక రాబోయేటువంటి దినాల్లో ఇంకా 4-5 గ్రామాలకు వెళ్ళగలిగి నేను ఈ సువార్త సేవలో నేను పాల్గొనే కృపను నాకు దయచేయండి ప్రభా. నా సరిహద్దులు, నా బౌండరీస్ నేను విశాలపరచుకోవడానికి, మరింతైనటువంటి సేవ నీ కొరకు చేయడానికి నీ కృప నాకు అనుగ్రహించండి ప్రభు అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయవలసిన వారు. ఒకవేళ మన ప్రార్థన జీవితం చాలా తక్కువగా ఉందేమో, ప్రార్థనలో ఎదగాలేమో, ప్రార్థన టైంని మనం ఇంకా విస్తరింప చేయాలేమో దేవుని బిడ్డలారా. ఆ విషయంలో మనం విశాలపరచుకోవడానికి దేవుని యొక్క సహాయాన్ని మనం అడగవలసినటువంటి వారమై ఉంటున్నామని ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. యేసు ప్రభు ఒక చక్కని ప్రార్థన మనకి నేర్పించారు, పరలోక ప్రార్థన. దాంట్లో ఒక చక్కని మాట మనల్ని చెప్పమన్నారు. అదేమిటంటే, నీ రాజ్యము వచ్చును గాక అనే మాట ఉచ్చరించమన్నారు ప్రభు. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువా నీ రాజ్యము ఈ భూమి మీద నెలకొల్పబడాలి, నీ రాజ్యము విస్తరించాలి అనేది ఒక ఆలోచన అన్నమాట. కనుక దేవుని రాజ్యము స్థిరపరచబడి అది విస్తరించాలన్నట్టుగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం దేవుని పట్ల. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. ఎప్పుడైనా మీరు ప్రార్థనలో ఇలాగ దేవుని రాజ్యము విస్తరించాలని మీరు ఎప్పుడైనా ప్రార్థన చేస్తారా? దేవుని రాజ్యం యొక్క స్థిరత్వం, అది స్థిరపరచబడాలి రాజ్యం అని మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. ఇదిగో మరి దేవుని రాజ్యము సమీపించినదని దేవుడు మాట్లాడతాడు. మారు మనసు పొందండి అని యేసు ప్రభు ప్రకటిస్తూ తిరిగాడు దేవుని బిడ్డలారా. కనుక ఎంతమంది అయితే మారు మనసు పొంది ప్రభులోకి వస్తుంటారో అలాంటి వారు చేర్చబడుతున్న కొలది జరుగుతుంది ఏమిటంటే, దేవుని రాజ్యము విస్తరిస్తూ ఉంటుందన్నమాట. కనుక మనం దేవుని రాజ్యం విస్తరించాలంటే అనేకమైనటువంటి ఆత్మల్ని ప్రభు దగ్గరికి మనం నడిపించవలసినటువంటి వారమై ఉంటున్నామని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఎబ్బేజు చేసినటువంటి గొప్ప ప్రార్థన, ఈ ప్రార్థన ఏమిటంటే, ప్రభువా నువ్వు నా సరిహద్దులను నువ్వు విశాలపరచాలని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను. ఆత్మల సంపాదన సరిహద్దు, ప్రార్థన సరిహద్దు దేవుని బిడ్డలారా. దేవుని యొక్క మరి పరిచర్య సరిహద్దు నేను విస్తరించుకోవాలి, నా సహవాసం యొక్క సరిహద్దుల్ని నేను విస్తరింప చేసుకోవాలని దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. ఆ మేరకు దేవుని ఎదుట భారంతో మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నామని ఇక్కడ ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మూడోదిగా ఓ చక్కని ప్రార్థన, ఇక్కడ మూడోది ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థన మనం చూస్తున్నాం. అదేమిటంటే దేవుని బిడ్డలారా, మీరు చూడండి 4వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను మళ్ళొకసారి ఆ ప్రార్థన. నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి అని అన్నాడు. ఇక్కడ నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి అని అంటున్నాడు దేవుని బిడ్డలారా. అంటే దేవుని యొక్క హస్తము తనకి తోడుగా ఉండాలి అని అంటున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, బైబిల్లో దేవుని హస్తము దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే, అది శక్తికిని తోడు, దేవుని యొక్క సన్నిధికిని అది సాదృశ్యంగా ఉంటున్నట్టుగా మనం చూస్తాం. కనుక దేవుని హస్తము నా మీద ఉండాలంటే ఆయన తోడు అనమాట, ఆయన యొక్క శక్తి అనమాట, ఆయన సన్నిధి అనమాట. నాకు తోడుగా ఉండాలని మనం ప్రార్థన చేస్తున్నట్టు లెక్క దేవుని బిడ్డలారా. కనుక ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన ఇక్కడ చేశాం.
కనుక ఈ మాట మనం ఆలోచన చేసినప్పుడు, దేవా నీ హస్తము నా మీద ఉంచు అని మనం ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ ఒక చక్కని మాట మీకు గుర్తు చేయాలని నేను ఇష్టపడుతున్నాను దేవుని బిడ్డారా. ద్వితీయోపదేశ కాండం, దయచేసి బైబిల్స్ ఉన్నవారు తీయండి. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం. 33వ అధ్యాయంలో 27వ వచనంలో చక్కని మాట ఉంది, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 33వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 27వ వచనం చదువుతున్నాను, ఆలోచన చేయండి. 27వ వచనం, డ్యూటరానమీ చాప్టర్ 33 అండ్ వర్స్ 27. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం, నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద నుండును అని అన్నాడు. ఎంత చక్కని మాట అండి. నిత్యముగా ఉండేటువంటి దేవుని యొక్క బాహువు అట మన క్రింద ఉంటుందట. అంటే అర్థం ఏంటో తెలుసండి? బాహువు అంటే అది ఆయన హస్తము, ఆయన చేతులు అని. నిత్యముగా ఉండేటువంటి ఆయన చేతులు మన క్రింద నుండును అంటే అర్థం ఏంటంటే మనలాగా ఎత్తి పట్టుకును అని అర్థం అన్నమాట. దేవుని యొక్క చేతులు మన క్రింద ఉన్నాయంటే మనల్ని ఆయన ఎత్తి పట్టుకుంటున్నాడని అర్థం దేవుని బిడ్డలా. కనుక ఆయన హస్తము మన మీద ఉండాలి, మనకు తోడుగా ఉండాలి. ఎబ్బేసు ప్రార్థన, దేవా నీ హస్తం నా మీద ఉండాలంటే ఆ హస్తము చేసే పని ఏమిటంటే మనల్ని అలాగా ఎత్తి పట్టుకుంటుంది అనమాట దేవుని యొక్క హస్తం. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలా, వాట్ ఎ వండర్ఫుల్ ప్రేయర్ ఇట్ ఈస్. కనుక ఎల్లప్పుడూ దేవుని తోడు కొరకు ఆయన ఆశపడుతున్నటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ కనపడుతున్నాడు. యెషయా గ్రంథం మీరు 41వ అధ్యాయం 10వ వచనం లాస్ట్ భాగంలో అక్కడ ఒక చక్కని మాట రాయబడింది. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను నేను ఆదుకొందును అని అన్నాడు. ఎంత చక్కని మాట. ఐ విల్ అప్హోల్డ్ యూ విత్ మై రైచియస్ రైట్ హ్యాండ్ అనే మాట మాట్లాడుతున్నాడు దేవుడు. నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు. దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే అర్థం ఏంటంటే అన్ని పరిస్థితుల్లోనూ అది మనల్ని ఆదుకుంటుంది అనమాట ఆ హస్తం. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డ. కనుక ఇండైరెక్ట్గా ఎబ్బేజు చేస్తున్న ప్రార్థన ఏమిటంటే, ప్రభా నీవే నన్ను ఆదుకోవాలి అంటున్నాడు అనమాట ఇండైరెక్ట్గా. గుర్తుపెట్టుకోండి, ఆ చేతులు ఎంత బలమైన చేతులు అంటే దేవుని చేతులు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 13వ వచనం మీరు గమనిస్తే, నా హస్తము భూమిని పునాది వేసెను, నా కుడి చేయి ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసినని దేవుడు మాట్లాడుతున్నాడు యెషయా 48:13లో మనం గమనించినట్లయితే. కనుక ఇంత శక్తివంతమైనటువంటి హస్తము మనకు తోడుగా ఉండాలని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఇంకొకటి, దేవుని హస్తము మన జీవితంలో ఎలాంటి కార్యం చేస్తుందో చెప్పమంటారా దేవుని బిడ్డలారా? అపోస్తుల కార్యము మీరు చూడండి, 11వ అధ్యాయం, యాక్ట్స్ చాప్టర్ 11 11వ అధ్యాయం 21వ వచనాన్ని మీరు గమనిస్తే అక్కడ ఒక చక్కని మాట రాస్తున్నాడు. అక్కడ రాస్తున్నాడు, అదేంటంటే గమనించండి. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక అనేకులు నమ్మి ప్రభు తట్టు తిరిగిరి అని ఉంది. ప్రభు హస్తము వారికి తోడై ఉండను గనుక అనేకులు నమ్మి ప్రభు తట్టి తిరిగిరి అనమాట. ఎంత మంచి మాట అది. దేవుని హస్తము మనకు తోడుగా ఉంటే ఎంతో మందిని మనం ప్రభు దగ్గరికి నడిపించడానికి అవకాశం ఉంటుందని ప్రభు జ్ఞాపకం చేస్తాం. మనకు మనుగా ఏం చేయలేమనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని తోడు, దేవుని శక్తి, దేవుని హస్తము, దేవుని సన్నిధి మనతో ఉండాలని మనం ఆశపడుతున్నాం దేవుని బిడ్డలారా. మరి అట్టి ప్రార్థన మన జీవితంలో ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఉన్నాం దేవుని బిడ్డలారా. ఎప్పుడన్నా దేవుని యొక్క తోడు కొరకు మీరు ప్రార్థన చేస్తారా? దేవుని యొక్క హస్తమును నడిపింపు కొరకు ప్రార్థన చేస్తారా? ఆ హస్తము మీకు శక్తినివ్వట కొరకు, మిమ్మల్ని బలపరచుట కొరకు, మిమ్మల్ని ఎత్తి పట్టుకున్నట కొరకు, అనేకుల్ని ప్రభు దగ్గరికి నడిపించడానికి ఆ హస్తము మీకు తోడై ఉండి సహాయం చేయనట్లుగా ఎప్పుడన్నా మీరు ప్రార్థన చేశారని అడుగుతున్నాను. ఎబ్బేసు అయితే ఈ ప్రార్థన చేస్తున్నాడు చక్కగా. అండ్ లాస్ట్లీ ఎబ్బేసు ఇంకొక చక్కని ప్రార్థన చేశాడండి. ఎబ్బేసు ఏమిటి ఆ ప్రార్థన మీరు గమనించండి. ఇప్పుడు ఆ లాస్ట్ మాట చక్కని మాట అన్నాడు. ఏమంటే, కీడు రాకుండా నన్ను తప్పించుము, ఏ కీడు రాకుండా నన్ను తప్పించుమని ఎబ్బేసు ప్రార్థన చేస్తున్నాడు. ఆ మొదటి దినవృత్తాంతములు 4:10 వచనంలో మనం చూస్తాం. ఏ కీడు రాకుండా నన్ను తప్పించు ప్రభు అని అంటున్నాడు. అర్థం ఏంటంటే, దేవా నీవు నన్ను కాపాడాల్సింది నీవే, ఏ కీడు రాకుండా. వాట్ ఎ వండర్ఫుల్ ప్రేయర్. ఎందుకంటే ఈ లోకమంతా కూడా దుష్టునికి చెందినటువంటిది. గుర్తుపెట్టుకోండి, ఈ లోకాధికారి ఎవరంటే సాతానుడు. గుర్తుపెట్టుకోండి, ఈ యుగ సంబంధమైన దేవత సాతానుడు. గుర్తుపెట్టుకోండి, ప్రతి విధమైనటువంటి లోక సంబంధమైన శోధనలు, లోక సంబంధమైనటువంటి కీడు మనకి సంభవించడానికి ఛాన్స్ ఉంది సాతాను ద్వారా. అయితే ఇక్కడ ఎబ్బేసు ప్రార్థన ఏంటంటే, ఏ కీడు రాకుండా నీవు నన్ను కాపాడాలని. యేసు ప్రభు కూడా తన ప్రార్థనలో ఇదే మాట ప్రార్థన చేయమని మనకు అన్నాడు.
ఈ శోధనలోనికి మమ్మల్ని తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేయమన్నాడు యేసు ప్రభు. పరలోక ప్రార్థన మనకి నేర్పినప్పుడు కదండి, శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించమని కదా. ఎంత చక్కని మాట అండి. దుష్టుడు అంటే ఎవరంటే సాతానుడే. సో లార్డ్ యు డెలివర్ us ఫ్రమ్ సేటన్, ఈ సాతాను నుండి మమ్మల్ని తప్పించమని మాట్లాడుతున్నాడు అనమాట. మన తెస్సలోనికైలకు రాసిన పత్రిక మరి 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో పౌలు కూడా అదే చక్కని మాట అంటాడు. అదేమంటాడంటే ఆ ప్రభు మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి మిమ్మల్ని కాపాడును అని అంటాడు. ప్రభువే మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి మిమ్మల్ని కాపాడును అంటాడు. దుష్టత్వం ఎవరు కలుగజేస్తారంటే దుష్టుడు కలుగజేస్తాడు. కనుక ప్రభు మనల్ని స్థిరపరిచేవాడు ప్రభువే, మనల్ని దుష్టుడి నుండి కాపాడేవాడు ప్రభు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటాం. కీర్తన 5వ కీర్తన 11వ వచనంలో ఒక బ్యూటిఫుల్ మాట కీర్తనకారుడు అక్కడ చెప్తున్నాడు. 5వ కీర్తన సామ్ 5th సామ్ వర్స్ 11 మనం గమనిస్తే, నిన్ను ఆశ్రయించు వారిని నీవే కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు అంటున్నాడు. చూసారండి, నిన్ను ఆశ్రయించు వారిని నీవే కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు. When God protects us, when God gives us security for our lives, there will be a greater joy in our life. మనలో ఎంతో గొప్ప ఆనందం ఉంటుందన్నమాట. ఎప్పుడు మనం ఆనందించే వారంగా ఉంటామని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఇంకొకటి దేవుడిచ్చేటువంటి కాపుదల భద్రత ఎలాంటిదంటే 140వ కీర్తన 4వ వచనంలో చక్కని మాట అంటాడు కీర్తనకారుడు, భక్తిహీనుల చేతిలో నుండి నీవు నన్ను కాపాడు ప్రభువా. ఈరోజు చాలామంది అవిశ్వాసులు మరి విశ్వాసులైనటువంటి వారికి ఎన్నో రీతిలుగా కీడు నష్టము కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ లోకంలో మనం చూస్తున్న భారతదేశ ప్రజలే మరి అన్యజనులు ఎంతోమంది ప్రభువుని ఎరిగినటువంటి వారు, ప్రభువుని ఎరిగినటువంటి వారికి ఎన్నో కష్టాలు కలగజేస్తున్నారు. కనుక ఇక్కడ చక్కని మాట ఏమిటంటే భక్తిహీనుల చేతిలో నుండి వాళ్ళ చేతుల్లో పడకుండా నీవు నన్ను కాపాడు ప్రభువా అని ప్రార్థన చేస్తాను. కనుక ఏ కీడు రాకుండా నన్ను తప్పించు ప్రభువా అని ఎబ్బేజు ప్రార్థన చేశాడు. వాట్ ఎ వండర్ఫుల్ ప్రేయర్ దట్ వాస్. కనుక మనం కూడా అలాంటి ప్రార్థన చేసుకుంటూ మనం ముందుకి సాగవలసినటువంటి వారమై ఉంటున్నామని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ముగింపులో ఒక చక్కని మాట మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. ఎబ్బేజు చేసిన ప్రార్థన మనం విన్నాం. ఈ ప్రార్థనలో మీరు గమనించినారా ఒక విషయాన్ని? ఎబ్బేజు యొక్క ప్రార్థనలో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు గమనించారు. అదేమిటంటే తన మేలు కొరకు, తన ఆరోగ్యం కొరకు, తన ఐశ్వర్యం కొరకు, లేకపోతే ఈ వస్తుపరమైనటువంటి ఐశ్వర్యం, లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం, శరీర సంబంధమైనటువంటి కోరికలు నెరవేర్చుకున్నట కొరకు ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన చేయలేదండి. ఆయన ప్రార్థనలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే తన ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి అంశాలుగా ఉన్నట్టుగా మనం గమనిస్తాం. అంటే మన యొక్క సొంత అవసరతల కొరకు ప్రార్థన చేయకూడదా? చేయొచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ యేసుప్రభు ఒక చక్కని మాట అన్నాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని వాటిని గురించి మీరు చింతించబాకండి అన్నాడు. అవన్నీ మీకు కావాలని మీ ప్రభుకు తెలియను అని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. గమనించండి, అంటే ఈ శరీర సంబంధమైన అక్కర్లన్నీ కూడా మనకి తీర్చబడతాయి అని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడైతే మనం ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకటానికి మనం ప్రయత్నం చేస్తామో మిగతా విషయాలన్నీ ప్రభు చూసుకుంటాడని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ఎబ్బేజు యొక్క ప్రార్థన ఎంతో గొప్ప ప్రార్థనగా బైబిల్లో చెప్పబడింది. ప్రపంచంలో ఉన్నటువంటి దైవజనులు ఎంతోమంది ఈ ప్రార్థన గురించినటువంటి మరి సందేశాలు వారు ఇవ్వడం అనేది మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. కనుక నేను కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను ఈ రోజున, ఇలాంటి ప్రార్థన మీరు నేర్చుకోండి. చక్కని 4 విషయాలు ప్రార్థన చేశాడు ఎబ్బేజు. దేవా, నీవు నన్ను ఆశీర్వదించాలన్నాడు, నా సరిహద్దులను విశాలపరచాలన్నాడు, అలాగే నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలన్నాడు, ఏ కీడు రాకుండా నీవు నన్ను కాపాడాలన్నాడు. మనం కూడా అట్టి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రార్థన జీవితంలో ఎదిగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయపడను గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా వెరీ రెగ్యులర్గా నా మెసేజెస్ అన్నీ కూడా మీరు వింటున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. అందుని బట్టి దేవునికి స్తోత్రం.
యూట్యూబ్లో జెన్నీ క్రిస్టఫర్ అన్న ఛానల్లోనికి మీరు వెళ్ళండి. అక్కడ నా సందేశాలన్నీ మీరు చూస్తారు. మీరు షార్ట్ మెసేజెస్ చాలా నేను రికార్డ్ చేసి పెట్టాను. వారానికి ఒకసారి ఒక లాంగ్ మెసేజ్ నేను చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మిగతా టైంలో షార్ట్ మెసేజెస్ అక్కడ పెడుతున్నాను వారానికి ఒకటి కూడా. మీరు ఆ మెసేజెస్ అన్నీ కూడా చూడటానికి వీలుకరంగా మీరు అక్కడ సబ్స్క్రైబ్ బటన్ అని ఒకటి ఉంటుంది. ఆ బటన్ మీరు ప్రెస్ చేస్తే చాలు, సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఏమీ డబ్బులు కట్టాల్సిన పని లేదు. కొద్దిగా బటన్ ప్రెస్ చేస్తే ఎప్పటికప్పుడు నేను కొత్త మెసేజెస్ పెడుతున్నప్పుడు అవి వెంటనే ఆ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తాను అన్నమాట ఆటోమేటిక్గా. అప్పుడు మీరు వెంటనే ఆ మెసేజ్లు వినడానికి అవకాశం వీలుకరంగా ఉంటుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దయచేసి ఆ పని చేయండి. మరి ఛానల్లోకి వెళ్ళండి, ఛానల్లో ఉన్న మెసేజ్ చూడండి. దేవుని చేత మీరు ఆశీర్వదించబడండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.